చాలా హెల్దీ అయినటువంటి రెసిపీ అండి. కేవలం ఒక కప్పు జొన్న పిండి, అలానే ఒక బీరకాయతో చాలా హెల్దీగా బ్రేక్‌ఫాస్ట్ లేదా డిన్నర్‌లోకి ఇలా సింపుల్‌గా 10 నిమిషాల్లో అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఎలా చేసుకోవాలనేదైతే ఈ వీడియోలోకెళ్ళైతే చూసేద్దాం పదండి. ముందుగా నా వీడియోకైతే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక్కడ ఒక కప్పు దాకా జొన్న పిండినైతే తీసుకున్నాను. ఒక పెద్దది ఆనియన్ అయితే కట్ చేసుకున్నాను. అలానే ఒక బీరకాయనైతే సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలానే ఒక 2, 3 పచ్చిమిర్చిలను కూడా సన్నగా కట్ చేసి వేసుకున్నాను. ముందుగా అయితే ఒక ప్యాన్ పెట్టుకొని మంట సిమ్‌లో ఉంచుకోవాలి. ప్యాన్ బాగా హీట్ కావాలి. ఒక 2 టేబుల్ స్పూన్లంతా ఆయిల్ వేసుకోవాలి. ఎక్కువ ఆయిల్ అయితే అవసరం ఉండదండి. 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకున్న తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకోవాలండి. పోపు దినుసులు మీకు నచ్చినవైతే వేసుకోండి. అలానే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, బీరకాయ, అలానే ఒక 2, 3 పండు మిర్చిలనైతే వేసుకున్నానండి నేను. అలానే కొద్దిగా కొత్తిమీర, కరివేపాకుని సన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేయండి. మనం లేదు అనుకుంటే తర్వాత కూడా వేసుకోవచ్చండి. ఇలా చక్కగా ఒక 2 నిమిషాల సేపు మంట సిమ్ టు మీడియంలో ఉంచుకొని జస్ట్ ఒక 50% మాత్రమే కుక్ అయ్యేలాగైతే కుక్ చేసుకోవాలి. ఇలా ఆనియన్, బీరకాయ, అలానే పచ్చిమిర్చి కొద్దిగా సాఫ్ట్గా అయిన తర్వాత ఒక 2, 3 టేబుల్ స్పూన్ల వరకు బొంబాయి రవ్వ వేసుకొని మంచిగా మరొక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లో అయితే తీసి వేసుకోవాలి. ఇప్పుడు మిశ్రమాన్ని ఒక బౌల్లో తీసి వేసుకున్న తర్వాత ఒక కప్పు దాకా జొన్న పిండిని అయితే వేసుకొని ఒకసారి చక్కగా కలిసేటట్లుగా కలుపుకోవాలి. అలానే కొద్దిగా నీళ్ళనైతే వేసుకోవాలండి. ఇక్కడ కన్సిస్టెన్సీ వచ్చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి. ఇక్కడ మరికొద్దిగా ఉప్పు వేసుకుంటున్నానండి. మీ టేస్ట్‌కి తగ్గ ఉప్పు మీరు వేసుకోండి. గరం మసాలా పావు టేబుల్ స్పూన్ వేసుకున్నాను. అలానే ఇక్కడ చూపిస్తున్నదైతే కారప్పొడి అండి. ఇది పల్లీల కారప్పొడి అండి. మీకు నచ్చినట్లయితే నార్మల్ కారప్పొడి అయినా వేసుకోండి. ఇలా పల్లీల కారప్పొడి వేసుకోవడం వల్ల టేస్ట్ మరింతగా అయితే బాగుంటుంది. ఇలా కారప్పొడి, ఉప్పు చక్కగా కలిసేటట్లుగా మరొకసారి అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇలా 2, 3 పార్ట్స్ లాగా అయితే డివైడ్ చేసుకోవాలి. కొద్దిగా చేతికైతే ఆయిల్ అప్లై చేసుకోండి. అలానే ఇలా ఒక బటర్ పేపర్ కానివ్వండి, ఏదైనా పేపర్ని తీసుకొని కవర్ని అయినా సరే, ఒక క్లాత్ని అయినా సరే, మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాన్నైతే తీసుకొని ఒక చిన్న పిండి ముద్దనైతే తీసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం ఒక చిన్న అప్పంలాగా అయితే ఒత్తుకోవాలండి. చేత్తోనే చాలా ఈజీగా అయితే స్ప్రెడ్ అయిపోతుందండి. పిండి వచ్చేసి గట్టిగా కాను మెత్తగా కాను ఉండకూడదండి. వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. ఇలా చక్కగా ఒక అప్పంలాగా ఒత్తుకున్న తర్వాత మధ్యలో ఒక 4, 5 హోళ్ళు అయితే పెట్టుకోండి. ఇలా పెట్టుకోవడం వల్ల లోపల వరకు కూడా చాలా క్రిస్పీగా అయితే మంచిగా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్న దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ అయితే పెట్టుకోవాలి. ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ అప్లై చేయాలండి. ప్యాన్కి అయితే 1 టేబుల్ స్పూన్ అంతా ఇప్పుడు మనం ముందుగా చేసుకున్న ఈ అప్పాన్ని వేసుకొని అలానే పైన కూడా 1 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకోవడం వల్ల చాలా క్రిస్పీగా అయితే మంచిగా అయితే ఫ్రై అయిపోతుందండి. ఆయిల్ ఇష్టం లేని వాళ్ళు నార్మల్గా కొద్దిగా ఆయిల్తో కూడా చేసుకోవచ్చండి. ఇలా జొన్న పిండితో చేసే రెసిపీ కాబట్టి 2 టేబుల్ స్పూన్లంతా ఆయిల్ వేసుకుంటేనే చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. నేను చేశాను కాబట్టి చెప్తున్నానండి. ఆయిల్ తక్కువగా వేసుకొని తినాలి అనుకునే వాళ్ళైతే అప్పటికప్పుడు చేసుకొని తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఆయిల్ ఎక్కువ వేసుకున్నట్లయితే ఒక గంట సేపటికి తిన్నా కూడా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇప్పుడు నేను ఒకటైతే చేశాను కదండి, మరొకటైతే ఇలా నువ్వులతో అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. కొంతమంది పిల్లలైతే బీరకాయలు తినడానికి కూడా అస్సలు ఇష్టపడరండి. అలాంటి వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అనే చెప్పాలండి. చాలా సింపుల్గా 10 నిమిషాల్లో అయితే చేసుకోవచ్చండి. ఇడ్లీకి పిండి నానబెట్టడం మర్చిపోయినప్పుడు, ఏదైనా దోశ పిండి నానబెట్టడం మర్చిపోయినప్పుడు దోశ, ఇడ్లీ కంటే చాలా మంచి టేస్ట్ని అయితే ఇస్తుందండి. ఈ రెసిపీ చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. అలానే ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, కొద్దిగా కారం ఎక్కువ వేసుకున్నట్లు చాలా రుచిగా ఉంటుంది. జొన్న పిండితో చాలా సింపుల్గా చాలా రుచిగా ఇలా అయితే చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకోండి. జొన్న పిండితో చాలా రకాలైనటువంటి స్వీట్ రెసిపీ, అలానే బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అయితే, స్నాక్ రెసిపీస్ అయితే నేను చాలానే చేశానండి. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఛానల్లోకి వెళ్ళి అయితే చూసేయండి. చాలా సింపుల్గా 10 నిమిషాల్లో అయిపోయే వీడియోస్ అయితే పెట్టానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.